ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. వినబడింది. ఏం మాట్లాడతాం అంటే వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అట్లా మాట్లాడడం అన్నది. మైక్ ఉంది కదా అని చెప్పి అండ్ తను అడిగి నవ్వుతున్నారు కూడా. మళ్ళీ మైక్ ఉంది కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ అలా మాట్లాడడం కరెక్ట్ ఏమో నాకు అనిపించదు. ఐ డోంట్ నో ఇట్ ఇట్స్ ఇంకా నేను దానికి ఏం రియాక్ట్ అవుతాను, దానికి ఏం మాట్లాడతాను, ఇప్పుడు దాని డిస్కషన్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ డిస్కషన్. నాకు దాటే అనుకుంటాను. సినిమా కంటెంట్ గురించి లక్కీగా మాకు ఏంటంటే బజ్ వచ్చింది ట్రైలర్ వల్ల. కాస్త సడన్ గా అందరూ అసలు రేట్ లో ఉందా లేదా సినిమా అనే డిస్కషన్ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయింది. సో ఐ వాంట్ టు బీ దేర్. అంటే ఏదో ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు సినిమాలో హీరో అండర్ గ్రౌండ్ పోలీస్ ఆఫీసర్ అయితే రియల్ లైఫ్ లో కూడా ఆయన సంపూర్ణ చూస్తున్నాడు. సినిమాలో హీరో డ్రగ్ అడిక్ట్ అంటే రియల్ లైఫ్ కూడా అది పని చేస్తుంటారు. అలా కాదు కదా, అది సినిమా, అది మర్చిపోతున్నారు విషయం సినిమా అనేది. సో ఐ ఫీల్ దట్ ఈ కాన్వర్సేషన్ చేయడం కూడా ఇది చాలా బేసిక్ కాన్వర్సేషన్. ఇది నాకు పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ బికాస్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడో లేకపోతే ఎవరైనా ఉన్నారేమో మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్. ఇంకా అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. బికాస్ ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ పట్టుకునేసరికి పద్ధతి మారింది. సో అక్కడ కూర్చుని మైక్ పట్టుకోవడంలో ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్నాడు, సినిమా ఉంది, ఇప్పుడు ఇతను కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా తీసుకుంది, ప్రొడ్యూసర్ డబుల్ బెడ్ తీసిన సినిమా, ఇదంతా కూడా ఒక బిగ్ థింగ్ అట్ స్టేక్, రైట్? సో అదేదో ఒకటి జరుగుతుంది. బట్ దట్స్ నాట్ హెల్దీ. దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్.